शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्परक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। బాలకాండము 36వ సర్గము. పార్వతీదేవి మహిమ. ఉక్తవాక్యే మునౌ తస్మిన్ ఉభౌ రాఘవ లక్ష్మణౌ ప్రతినంద్య కథాం వీరౌ ఊచుతుర్మునిపుంగవం. విశ్వామిత్రుడు ఇట్లు గంగా వృత్తాంతమును తెలిపిన పిమ్మట వీరులైన రామలక్ష్మణులు ఇరువురును ఆ కథా విశేషములను మెచ్చుకొనుచు ఆ మునీశ్వరునితో ఇట్లనిరి. ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా దుహితుః శైలరాజస్య జ్యేష్ఠాయా వక్తుమర్హసి విస్తరగ్నోసి దివ్యమానుష సంభవం త్రీన్ పథో హేతున కేన ప్లావయేల్లోకపావని. ఓ మహాత్మా, ఉత్తమోత్తమము ధర్మయుక్తము అయిన వృత్తాంతమును మీరు తెలిపితిరి. హిమవంతుని పెద్ద కూతురైన గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎరిగిన వారు మీరే. కావున దివ్యలోకమునందును మానవలోకమునందును జరిగిన ఆ నదీ వృత్తాంత విశేషములను విపులముగా వచింపుడు. ఆ లోకపావని 3 లోకములలో ప్రవహించుటకు గల కారణమేమి? కథాం గంగా త్రిపథగా విశ్రుత సరిదుత్తమ త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభిః కైః సమన్విత. ఓ ధర్మజ్ఞ, త్రిపదగా అని ఖ్యాతికెక్కిన ఈ గంగ ఏ ఏ కార్యముల వలన ముల్లోకములలో ఉత్తమనదిగా కీర్తిగాంచినది. తథా బ్రువతి కాకుత్సే విశ్వామిత్రస్తపోధనః నిఖిలేన కథాం సర్వాం ఋషిమధ్యే న్యవేదయత్. శ్రీరాముడు ఇట్లు ప్రశ్నింపగా తపోధనుడైన విశ్వామిత్రుడు గంగా నదీ గాథను రామలక్ష్మణులకును మునీశ్వరులకును విపులముగా ఈ విధముగా వివరించెను. పురా రామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతం న చాపి తనయో రామ తస్యామాసీత్ పరంతప. ఓ రామ, పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన పిమ్మట అతడు మహాతపస్వి అయినను తన్ను దరిచేరిన ఆ పార్వతిని చూచి మన్మథ బాణప్రభావమున ఆమెపై మరులుగొని దాంపత్య సుఖమునకు దిగెను. ఈ విధముగా ఆనందముతో 100 దివ్య సంవత్సరములు గడిపిరి. ఓ పరంతప శ్రీరామ, అయినను వారికి తనయప్రాప్తి కలగలేదు. తతో దేవాః సముద్విగ్నాః
పితామహపురోగమాః యదిహోత్పద్యతే భూతం కస్తత్ ప్రతిసహిష్యతే. అంతటా బ్రహ్మాది దేవతలు అందరూ ఇంత దీర్ఘకాలము పిమ్మట శివపార్వతులకు తనయుడు కలుగుచో ఆ మహాతేజోమూర్తి ప్రభావమునకు లోకము తట్టుకొనగలదా అని భీతిల్లిరి. అభిగమ్య సురాः సర్వే ప్రణిపత్యే దమబ్రువన్ దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి న లోకా ధారయిష్యంతి తవ తేజస్సురోత్తమ బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చర త్రైలోక్య హితకామార్థం తేజసి ధారయ. వారందరూ ఆ మహాదేవుని కడకు వచ్చి ప్రణమిల్లి ఇట్లు పలికిరి. ఓ దేవదేవ పరమశివ లోకహితంకర, మేమందరము నీ పాదములను ఆశ్రయించితిమి, మమ్ములను అనుగ్రహింపుము. ఓ సురోత్తమ, నీ తేజప్రభావమున కలిగిన పుత్రుని ఈ లోకములు భరింపజాలవు. పార్వతీదేవితో గుడి విద్యుక్తముగా తపస్సు చేయము. ముల్లోకముల మేలు కొరకై నీ తేజమును నీలోనే నిలుపుము. ఈ లోకములనన్నింటినీ రక్షింపుము, అంతరింపజేయవద్దు. దేవతానాం వచశ్రుత్వా సర్వలోక మహేశ్వరః బాఢమిత్య బ్రవీత్ సర్వాన్ పునశ్చేదమువాచః ధారయిష్యామ్యహం తేజస్యేవ సహోమయ త్రిదశా పృథివీ చైవ నిర్వాణమధిగచ్చతు. పరమశివుడు దేవతల మొర విని అట్లే అని పలికి మరలా వారితో ఇట్లు నుడివెను. ఓ దేవతలారా, నేనును పార్వతియు మా తేజస్సులను మాలోనే నిలుపుకొందుము. లోకములన్నీయును సుఖముగా నుండుగాక. యదిదం క్షుభితం స్థానాత్ మమ తేజో హ్యనుత్తమం ధారయిష్యతి కస్తన్మే భ్రువంతు సురసత్తమ. ఓ సురశ్రేష్టలారా, స్వస్థానము నుండి కదిలిన దుర్భరమైన నా తేజస్సును ఎవరు ధరింపగలరో తెలుపుడు. ఏవముక్తా సురాः సర్వే ప్రత్యూచుః వృషభధ్వజం యత్తేజః క్షుభితం హేతత్ తద్దరా ధారయిష్యతి. అప్పుడు దేవతలు శంకరునితో స్వస్థానము నుండి కదిలిన మీ తేజస్సును భూదేవి ధరింపగలదు అని పలికిరి. ఏవముక్త సురపతి ప్రముమోచ మహీతలే తేజసా పృథివీయేన వ్యాప్త సగిరికానన. దేవతల పలుకులను వినిన మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలెను. ఆ శివ తేజస్సు పర్వతములతో వనములతో కూడిన భూమి అందంతటను వ్యాపించెను. తతో దేవాః పునరిదం ఊచుశ్చాధ హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్వితః. దేవతలు మరలా అగ్నిదేవునితో నీవు వాయుదేవునితో కూడి శివతేజస్సును భరింపుము అని పలికిరి. తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేతపర్వతః దివ్యం శరవణం చేవ పావకాదిత్య సన్నిభం యత్ర జాతో మహాతేజాః కార్తికేయో అగ్నిసంభవః. అగ్నిచే వ్యాప్తమైన శివతేజస్సు శ్వేత పర్వతమాయను. కొంతకాలమునకు అచ్చట అగ్ని సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెల్లుగడ్డి ఏర్పడెను. అచ్చట మహాతేజస్వి అయిన కుమారస్వామి జన్మించెను. కృత్తికలు పాలిచ్చి పెంచుటచే కార్తికేయుడు అనియు, అగ్నిచే ధరింపబడుట వలన అగ్ని సంభవుడు అనియు అతడు ప్రసిద్ధి వహించెను. అధోమాంచ శివం చేవ దేవాసర్షి గణాస్తదా పూజయామాసురత్యర్థం సుప్రీత మనసస్తతః. పిమ్మట దేవతలు మహర్షులు ప్రసన్న చిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించిరి. అధశైలసుత రామ త్రిదశాన్ ఇదమబ్రవీత్ స మన్యురసపత్ సర్వాన్ క్రోధ సంరక్తలోచన. ఓ రామ, అంతట పార్వతీ దేవతలతో ఇట్లనెను. ఓ దేవతలారా, నాకు అప్రియమైన పనిని చేసినందులకు తగిన ఫలమును అనుభవింపుడు అని పలికి సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న పార్వతీదేవి జలమును చేతబట్టి కోపముతో కన్నులెర్ర చేసినదై వారిని అందరినీ శపించెను. అస్మాన్ నివారితాచేవ సంగతి పుత్రకామ్యయా అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాద ఇష్యధ అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి. నా పతితో గుడి పుత్రుని పొందవలెననడి నా కోరికకు అవరోధము కలిగించితిరి కనుక మీ భార్యలయందు మీకు సంతానము కలుగగుండుగాక. నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక. ఈ విధముగా దేవతలతో నుడివి భూదేవిని ఇట్లు శపించెను. అవనే నైక రూప త్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్రకృతాం ప్రీతిం
మత్క్రోధ కలుషీకృత ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్ర మనిచ్చతి. దుర్బుద్ధి గల ఓ భూదేవి, నీవు చౌడు నేల మొదలగు వివిధ రూపములు కలిగిందువు. నీవు పెక్కుమంది రాజులకు భార్యవు అయ్యదవు, పెక్కుమంది రాజులచే పరిపాలింపబడుదవు. నాకు పుత్రుడు కలుగకుండా అడ్డుపడితివిగాన నా క్రోధమునకు గురి అయితివి. నీకును సంతాన సుఖ సంతోషములు లేకుండుగాక. తాన్ సర్వాన్ వ్రీడితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం. పార్వతీదేవి శాపమునకు గురి అయి ఆ దేవతలు అందరూ పడుచుండుటను గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళసాగెను. స గత్వా తప ఆతిష్టత్ పార్శ్వే తస్యోత్తరే గిరే హిమవత్ ప్రభవే శృంగే సహదేవ్యా మహేశ్వర. ఆ పరమశివుడు హిమవత్ పర్వతమునకు ఉత్తర దిశేందుగల ఒక శిఖరమును చేరి అతట పార్వతీదేవితో కూడి తపస్సు చేయసాగెను. ఏషతే విస్తరో రామ శైలపుత్ర్యా నివేదిత గంగాయా ప్రభవం చేవ శృణుమే సహలక్ష్మణ. ఓ రామ, ఇంతవరకును పార్వతీదేవి యొక్క వృత్తాంతమును విపులముగా తెలిపితిని. ఇంకా గంగాదేవి యొక్క ప్రభావమును గురించి వివరించెదను. నీవును లక్ష్మణుడును వినుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 36 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 36వ సర్గము సమాప్తము.